హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ టెట్ 2024 శిశు వికాసము మరియు పెడగోజీ సైకాలజీ సిలబస్లో భాగంగా సమ్మిళిత విద్యను గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. సమ్మిళిత విద్య లేదా సహిత విద్య ఏ రంగంలోనైనా వారి బలాలు, బలహీనతలు, వైకల్యాలతో సంబంధం లేకుండా విద్యార్థులందరూ ఒకే పాఠశాల సముదాయాలలో భాగమవ్వడమే సహిత విద్య లేదా విలీన విద్య లేదా సమ్మిళిత విద్య. ఏ రంగంలోనైనా బలాలతోటి, బలహీనతలతోటి, వైకల్యాలతోటి సంబంధం అనేది లేకుండా విద్యార్థులందరూ ఒకే పాఠశాల సముదాయాల్లో భాగమవ్వడమే ఈ సహిత విద్య లేదా విలీన విద్య లేదా సమ్మిళిత విద్య. అంటే ఎటువంటి వైకల్యాలు ఉన్న పిల్లల్లో, ఎటువంటి డిజబిలిటీస్ ఉన్న వాళ్ళని కూడా సాధారణ పిల్లలతో సమానంగా పాఠశాలల్లో భాగస్వామ్యం చేయడాన్నే ఏమంటున్నాం మనం? సహిత విద్య లేదా విలీన విద్య లేదా సమ్మిళిత విద్య అంటున్నాం. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు, సామాన్య పిల్లలు ఉన్న సామాన్య పాఠశాలల్లోనే వారికి అవసరమైన ప్రత్యేక ఉపకరణముల సహాయంతో సాధారణ ఉపాధ్యాయుల బోధనతోనే విద్యను పొందడాన్ని సహిత విద్య లేదా విలీన విద్య లేదా సమ్మిళిత విద్య అంటారు. అంటే ఇక్కడ అందరు పిల్లలు సాధారణంగా ఉండరు కదా, కొంతమంది ప్రత్యేక అవసరాల పిల్లలు ఉన్న పిల్లలు ఉంటారు. ఈ ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు మామూలుగా హెల్దీగా ఉన్న సామాన్య పిల్లలతో కలిసి సామాన్య పాఠశాలల్లోనే వారికి కావాల్సిన ఉపకరణముల సహాయంతో సాధారణ ఉపాధ్యాయుల బోధనతోనే విద్యను పొందడాన్నే సహిత విద్య లేదా విలీన విద్య లేదా సమ్మిళిత విద్య అంటారు. విద్యార్థులందరినీ కలుపుకునేదే విలీన విద్య, సహిత విద్య, సమ్మిళిత విద్య. అంటే అందరూ ఒకటే, విద్యార్థులందరూ ఒకటే అని చెప్పేదన్నమాట. అన్ని రకాల విద్యార్థుల్ని కలిపి అందరికీ ఒకే రకమైన పాఠశాలల్లో విద్యను అందించాలనే దీని ముఖ్య ఉద్దేశ్యం. సమ్మిళిత విద్య అంటే అభ్యసన, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలలో అందరూ అభ్యాసకుల భాగస్వామ్యాన్ని పెంచుతూ, వారి విభిన్న అవసరాలను తీర్చుతూ, వారిని తరగతి గది ప్రక్రియలు, పాఠశాల నుండి దూరం కాకుండా చూసే నిరంతర ప్రక్రియ. దీనికి గాను పిల్లల వయస్సు, స్థాయికి తగినట్లు విషయాన్ని, పద్ధతులను, నిర్మాణాలను, వ్యూహాలను తగు రీతిలో మార్పు చేసుకుంటూ విద్యను అందించే బాధ్యత నీతి పాఠశాలలు తీసుకోవాలి. ఎవరు చెప్పారు ఈ మాట? యునెస్కో అన్నమాట. సమ్మిళిత విద్య అంటే అభ్యసన, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలలో అందరూ అభ్యాసకుల భాగస్వామ్యాన్ని పెంచుతూ, వారు విభిన్న అవసరాలను తీర్చుతూ, వారిని తరగతి గది ప్రక్రియలు, పాఠశాల నుంచి దూరం కాకుండా చూసే నిరంతరమైన ప్రక్రియే ఈ సమ్మిళిత విద్య. దీనికి గాను పిల్లల వయస్సు, స్థాయికి తగినట్లు విషయాన్ని, పద్ధతులను, నిర్మాణాలను, వ్యూహాలను తగు రీతిలో మార్పు చేసుకుంటూ విద్యను అందించే బాధ్యత నీతి పాఠశాలలు తీసుకోవాలి. ఈ మాట చెప్పింది యునెస్కో. నెక్స్ట్, సమ్మిళిత విద్య కేవలం నిర్దిష్ట సమూహానికి చెందిన పిల్లల విద్యకు మాత్రమే పరిమితం కాదు. ఇది అందరి అభ్యసన భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అందరూ అనగా పాలకులు, పిల్లలు, వారి తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది, సమాజం. సమ్మిళిత విద్య కేవలం నిర్దిష్ట సమూహానికి చెందిన పిల్లల విద్యకు మాత్రమే పరిమితం కాదు. ఇది అందరి అభ్యసనకు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అందరూ అనగా పాలకులు, పిల్లలు, వారి తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది, సమాజం. వీరందరి యొక్క భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అంటే నిర్దిష్ట సమూహానికి చెందిన పిల్లల విద్యకి మాత్రమే కాదు ఈ సమ్మిళిత విద్య, అందరి అభ్యసనం. ఇది అందరి భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. పాలకులు, పిల్లలు, వారి తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది, సమాజం యొక్క భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ నిర్వచనం ఎవరు ఇచ్చారు? సెంటర్ ఫర్ స్టడీస్ ఆన్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, CSIE, UK వారు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, సమ్మిళిత విద్య యొక్క లక్ష్యం చూస్తే భిన్నత్వంలో ఏకత్వం సాధించుట, పిల్లలందరి అవసరాలు తీర్చడం, పాఠశాలలోని ప్రతి అంశంలో అన్ని రకాల విద్యార్థులకి అవకాశం కల్పించడం,
ప్రతి విద్యార్థి పాఠశాలలోని ప్రతి కార్యక్రమంలోనూ తాము భాగమని భావించేటట్లు చేయడం. ఇక్కడ సహిత విద్య యొక్క లక్ష్యాన్ని చూసుకున్నట్లయితే భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడం, పిల్లలందరి అవసరాలు తీర్చడం, పాఠశాలలోని ప్రతి అంశంలో అన్ని రకాల విద్యార్థులకి అవకాశం ఇవ్వటం, ప్రతి విద్యార్థి పాఠశాలలోని ప్రతి కార్యక్రమంలో తాము భాగమని భావించేటట్లు చెయ్యడం. ఇవి సహిత విద్య యొక్క లక్ష్యం అన్నమాట. సహిత విద్యలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కూడా సాధారణ పాఠశాలలో ఇతర సాధారణ పిల్లలతో కలిసి అభ్యసిస్తారు. ఉపాధ్యాయులకి వీరి విషయంలో కొంత ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అంటే ఇక్కడ ఏంటి, సాధారణ పిల్లలతో పాటు ఈ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కూడా స్కూల్కి వస్తారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కూడా సాధారణ పాఠశాలలో సాధారణ పిల్లలతో కలిసి విద్యా కార్యక్రమాలు అనేవి అభ్యసన అనేది జరుగుతుందన్నమాట. ఉపాధ్యాయులకి వీరి విషయంలో కొంత ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఉపాధ్యాయులకి కూడా అందరికీ ఒకే పాఠ్య ప్రణాళిక కరిక్యులం ఉంటుంది. అభ్యసనంలో భిన్నత్వం ఉంటుంది, ప్లస్ కరిక్యులం అమలు చేస్తారు. అభ్యసనంలో భిన్నత్వం ఉంటుంది అంటే వారికి చెప్పే స్పీడ్ కానీ వాళ్ళకి ఇచ్చే హోంవర్క్లు అటువంటివి వేరేగా ఉంటాయి. అభ్యసనంలో భిన్నత్వం ఉంటుంది, ప్లస్ కరిక్యులం అమలు చేస్తారు. పాఠ్య ప్రణాళిక తయారీలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉంటుంది. ఎవరిని విద్యా పరిధి నుంచి వదిలిపెట్టరు. అంటే ఈ ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని కూడా సామాన్య పాఠశాలల్లోనే జాయిన్ చేసుకుని వాళ్ళని వదిలిపెట్టరు అనమాట. అందరినీ చదువుకునే బడియుడున్న పిల్లలందరినీ ఒకే పాఠశాలల్లో చేర్చడమే సమ్మిళిత విద్య అన్నమాట. నెక్స్ట్ విలీన సమ్మిళిత విద్య నమూనాలు. పిల్లలకి సమ్మిళిత విద్యను అందించడంలో ఈ క్రింది నమూనాలు విద్యా విధానంలో అమలులో ఉన్నాయి. కొన్ని నమూనాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, 6 నమూనాలు ఉన్నాయి. ఫస్ట్ నమూనా రిసోర్స్ నమూనా లేదా వనరుల నమూనా, ఇటర్నెట్ నమూనా లేదా సంచార నమూనా, డ్యూయల్ టీచింగ్ నమూనా లేదా ద్వంద్వ బోధన నమూనా, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడల్ లేదా దూర అభ్యసన నమూనా, ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్ లేదా ప్రత్యామ్నాయ పాఠశాల నమూనా, హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మోడల్ లేదా గృహాధారిత విద్యా నమూనా. ఇలా 6 నమూనాలు ఉన్నాయి. ఫస్ట్ రిసోర్స్ నమూనా లేదా వనరుల నమూనా గురించి చూద్దాం. ఈ విద్యా విధానంలో వికలాంగులైన పిల్లలను సాధారణ పాఠశాలల్లో చేరుస్తారు. ఈ పాఠశాలల్లోనే రెగ్యులర్గా పనిచేసే ఉపాధ్యాయుడితో పాటు ప్రత్యేక ఉపాధ్యాయుడు, రిసోర్స్ టీచర్ కూడా ఉంటారు. రెగ్యులర్ ఉపాధ్యాయుడు మొత్తం బాధ్యతను స్వీకరిస్తాడు. ఈ రిసోర్స్ నమూనాలు ఏంటి, ఈ విద్యా విధానంలో వికలాంగులైన పిల్లల్ని సాధారణ పాఠశాలల్లోనే చేర్చడం జరుగుతుంది. ఈ పాఠశాలల్లోనే రెగ్యులర్గా పనిచేసే ఉపాధ్యాయుడితో పాటు ఈ ప్రత్యేక ఉపాధ్యాయుడు, రిసోర్స్ టీచర్ కూడా ఉంటారన్నమాట. ఒకళ్ళు ప్రత్యేక ఉపాధ్యాయుడు ఉంటారు. రెగ్యులర్ ఉపాధ్యాయుడు మొత్తం బాధ్యతను స్వీకరిస్తాడు. రిసోర్స్ టీచర్ అవసరమైనప్పుడు వికలాంగులైన పిల్లలకి ప్రత్యేక పద్ధతుల ద్వారా శిక్షణ ఇస్తాడు రిసోర్స్ టీచర్. ఒక పూర్తికాలిక రిసోర్స్ టీచర్ 8 నుంచి 10 మంది వికలాంగులైన పిల్లల్ని చూసుకోగలడు. ఎంతమందిని చూసుకోగలడు రిసోర్స్ టీచర్? 8 నుంచి 10 మంది వికలాంగులైన పిల్లల్ని చూసుకోగలుగుతాడు. ప్రత్యేక అవసరాలు కలిగిన శిశువులకి సాధారణ కార్యక్రమాలతో పాటు ప్రత్యేక శిక్షణతో కూడిన అదనపు కార్యక్రమాలు కూడా అందిస్తూ ఉంటారు. ఈ అదనపు కార్యక్రమాలని ప్లస్ కరిక్యులం అంటారు. మనం ఇంతకుముందు చదువుకున్నాం పైన ప్లస్ కరిక్యులం అని. ఈ ప్లస్ కరిక్యులం అంటే ఏంటి, సాధారణ కార్యక్రమాలతో పాటు ప్రత్యేక శిక్షణతో కూడిన అదనపు కార్యక్రమాలు కూడా ఈ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి ఇస్తారు. ఈ అదనపు కార్యక్రమాలనే ప్లస్ కరిక్యులం అంటారు. నెక్స్ట్ ఇంటర్నెట్ బోధన నమూనా లేదా సంచార నమూనా. ఈ విద్యా విధానంలో వికలాంగులైన పిల్లల్ని సాధారణ పాఠశాలలో చేరుస్తారు. ఇక్కడ కూడా రెగ్యులర్ టీచర్తో పాటు ఇంటర్నెట్ టీచర్, శిక్షణ పొందిన ప్రత్యేక ఉపాధ్యాయుడు ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకి వెళ్ళి వికలాంగులైన పిల్లలకు విద్యార్థులకి సహాయం చేస్తూ ఉంటాడు. ఇంటర్నెట్ నమూనాలో ఏంటి, ఇంటర్నెట్ నమూనాలో రెగ్యులర్ టీచర్తో పాటు ఇంటర్నెట్ టీచర్ కూడా ఉండి ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకి వెళ్ళి వికలాంగులైన విద్యార్థులకి సహాయం చేస్తాడు ఈయన. అంతేకాకుండా ఇంటర్నెట్ టీచర్ ప్రతిరోజు ప్రయాణించి పిల్లల్ని చేరుకుంటాడు. ప్రతి విద్యార్థిని వారానికి 2 లేదా 3 సార్లు చూస్తారు. ముఖ్యంగా ఈ ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థుల కోసం ఎక్కువ సార్లు వెళ్తాడు.
2 నుంచి 3 సార్లు చూస్తాడు. ఈ కార్యక్రమాల కోసం ఎన్నుకోబడిన పాఠశాలలు అన్నీ 8 కిలోమీటర్ల పరిధిలో ఉంటాయి. అంటే ఇవి మరి ఒక చోట నుంచి మరొక చోటుకి వెళ్ళాలి కదా. ప్రతిరోజు ప్రయాణించి పిల్లల్ని చేరుకుని ప్రతి విద్యార్థిని వారానికి 2 లేదా 3 సార్లు చూస్తారనమాట. అటెండెంట్ నమూనాలో 2 లేదా 3 సార్లు కలవడం అనేది జరుగుతుంది ఈ ప్రత్యేక ఉపాధ్యాయుడు. ఈ కార్యక్రమం కోసం ఎన్నుకోబడిన పాఠశాలలన్నీ 8 కిలోమీటర్ల పరిధిలో ఉంటాయి. నెక్స్ట్ డ్యూయల్ టీచింగ్ నమూనా లేదా ద్వంద్వ బోధనా నమూనా. ఈ నమూనా యూనివర్సలైజేషన్ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఈ డ్యూయల్ టీచింగ్ నమూనా లేదా ద్వంద్వ బోధనా నమూనా అనేది యూనివర్సలైజేషన్ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. ఇది చూడాలి మనం. యూనివర్సలైజేషన్ సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. ప్రత్యేక ఉపాధ్యాయ విద్యా సేవలు అందుబాటులో లేని ప్రదేశాలలో ఉన్న వికలాంగుల విద్యను అందించడానికి ఈ డ్యూయల్ టీచింగ్ మోడల్ ఉంది. రెగ్యులర్ ఉపాధ్యాయుడే ప్రత్యేక శిక్షణ పొంది రెగ్యులర్ బాధ్యతలతో పాటు ప్రత్యేక అవసరాల విద్యను అందించే బాధ్యతను కూడా కలిగి ఉంటాడు. ఇక్కడ ఈ డ్యూయల్ టీచింగ్ నమూనా లేదా ద్వంద్వ బోధన నమూనా దీనిలో ఏం చేస్తున్నారు, ఈ ప్రత్యేక ఉపాధ్యాయుడు విద్యాసేవలు అందుబాటులో ఉండవు కాబట్టి ఉన్న టీచర్కే కొంత శిక్షణ ఇస్తారు, ప్రత్యేక శిక్షణ ఇస్తారు. రెగ్యులర్ బాధ్యతలతో పాటు ప్రత్యేక అవసరాల విద్యను అందించే బాధ్యతను కూడా కలిగి ఉంటాడు. టీచర్ అవసరమైన బోధనా సామగ్రిని ఉపయోగించి రెగ్యులర్ బాధ్యతతో పాటు వికలాంగులైన పిల్లల్ని కూడా బోధన చేస్తాడు. నెక్స్ట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడల్ లేదా దూర అభ్యసన నమూనా. ఎంతోమంది వికలాంగుల నీత విద్య ద్వారా విద్యను అభ్యసించలేరు. నీత విద్యను పొందలేని వికలాంగుల కోసం రూపొందించిన ప్రత్యేక కరస్పాండెన్స్ కోర్సులే దూర అభ్యసన విధానం. ఇది చూసినట్లయితే అంటే కొంతమంది స్కూల్కి రాలేరు కదా, స్కూల్కి రాలేని పిల్లలు నీత విద్యను పొందలేని పిల్లల్ని ఇంటి వద్దనే వికలాంగుల కోసం రూపొందించిన ప్రత్యేక కరస్పాండెన్స్ కోర్సులే ఈ దూర అభ్యసన విధానం అనమాట. వికలాంగుల కోసం రూపొందించిన ప్రత్యేక కరస్పాండెన్స్ కోర్సులే ఈ దూర అభ్యసన విధానం. దీనికోసం దూర విద్యా కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ మరియు మధ్యప్రదేశ్లోని భోజ్ ఓపెన్ యూనివర్సిటీలు ఇంటి వద్దనే ఉండి దూర విద్యా విధానంలో కరస్పాండెన్స్ కోర్సుల ద్వారా విద్యను పొందడానికి వైకల్యం గలవారికి అవకాశం కల్పిస్తున్నాయి. ఏ యూనివర్సిటీలు? ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలు మరియు మధ్యప్రదేశ్లోని భోజ్ ఓపెన్ యూనివర్సిటీలు ఇంటి వద్దనే ఉండి దూర విద్యా విధానంలో కరస్పాండెన్స్ కోర్సుల ద్వారా విద్యను పొందడానికి వైకల్యం గలవారికి అవకాశం కల్పిస్తున్నాయి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్ లేదా ప్రత్యామ్నాయ పాఠశాల నమూనా. వికలాంగులైన వారికి వారి అవసరాల ఆధారంగా సేవనందించే కార్యక్రమాలలో ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్ ఒకటి. రాత్రి పాఠశాలలు అన్నమాట. రాత్రి పాఠశాలలు, సాయంత్రం పాఠశాలలు మొదలైనవి నిర్వహించి వికలాంగులైన వారిని ఆర్థికంగా విద్యాపరంగా పునరావాసాన్ని కల్పిస్తున్నారు. ఈ ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్ అంటే ఏంటి? వేరే టైంలో పెడతారన్నమాట. రాత్రి పాఠశాలలు, సాయంత్రం పాఠశాలలు మొదలైనవి నిర్వహించి వికలాంగులైన వారికి ఆర్థికంగా విద్యాపరంగా పునరావాసాన్ని కల్పిస్తున్నారు. నెక్స్ట్ హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మోడల్ లేదా గృహాధారిత విద్యా నమూనా. ఈ నమూనా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పిల్లవాడు పాఠశాలలకు వెళ్ళలేకపోతే విద్యను అతని దగ్గరికి తీసుకురావడం. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయుడు విద్యార్థి ఇంటికి వెళ్ళి ఇంటి వద్దనే అతనికి శిక్షణ ఇస్తాడు. ఇది తీవ్ర వైకల్యం గలవారికి విద్యను అందించే పద్ధతి. ఇక్కడ ఏంటి? పిల్లవాడు పాఠశాలలకు వెళ్ళలేకపోతే విద్యని అతని దగ్గరికి తీసుకురావడం. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయుడు విద్యార్థి ఇంటికి వద్దకు వెళ్ళి ఇంటి వద్దనే శిక్షణ ఇస్తాడు. తీవ్ర వైకల్యం కలిగిన వారికి ఈ హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మోడల్ గృహాధారిత విద్యా నమూనా అనేది ఉంటుందన్నమాట. 1, 2, 3 మోడల్స్ ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని కూడా సాధారణ పిల్లలతోనే కలిపి బోధించే లక్ష్యంతో ఏర్పాటు చేసినవి. 1, 2, 3 మోడల్స్ అంటే ఏంటి? రిసోర్స్ నమూనా లేదా వనరుల నమూనా, ఇంటర్నెట్ బోధన నమూనా లేదా సంచార నమూనా, డ్యూయల్ టీచింగ్ నమూనా లేదా ద్వంద్వ బోధన నమూనా అనేవి ఏంటి? ప్రత్యేక అవసరాలను కూడా సాధారణ పిల్లలతో కలిపి బోధించే లక్ష్యం. అదేవిధంగా 4, 5, 6 చూసుకున్నట్లయితే అవెందుకు? ఏ ఒక్కరిని విద్యా పరిధి నుంచి తప్పించకూడదు. 4, 5, 6 మోడల్స్ ఏ ఒక్కరిని విద్యా పరిధి నుంచి తప్పించకూడదు అనే లక్ష్యంతో ఏర్పాటు చేసినవి.
డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడల్ లేదా దూరాభ్యసన నమూనా, ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్ లేదా ప్రత్యామ్నాయ పాఠశాల నమూనా, హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మోడల్ లేదా గృహాధారిత విద్యా నమూనా. ఇవి ఏ ఒక్కరిని విద్యా పరిధి నుంచి అంటే అందరూ చదువుకోవాలి ఏదో విధంగా అని చెప్పి ఏర్పాటు చేసినవి 4, 5, 6 అనమాట. ఇక్కడితోటి సమ్మిళిత విద్య కాన్సెప్ట్ అయిపోయింది.